నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన ప్రేమలోంచి ప్రేమలోకి ధారావాహికం నుండి 3వ భాగం వినేద్దామండి. మరి ఎందుకు ఇలాంటి పనులు చేస్తావు? మనం ఇక్కడికి వచ్చేది చదువుకోవటానికి, కాదంటే సరదాగా గడపడానికి ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ రోజులు మళ్ళీ తిరిగి రానివి. ఒకరినొకరం గాయపరచుకోవటం దేనికి? మృదువుగా అడిగాను రుక్మిణిని. సరదాగా చేసిన దానికి ఎంత గొడవ అవుతుంది అనుకోలేదు. మళ్ళీ అదే మాట. సరదా సరదా అంటే ఇదా? మనకి మాత్రమే సంతోషాన్ని ఇచ్చి ఎదుటి వాళ్లకు బాధనో ఇబ్బందినో కలిగించేదాన్ని సరదా అనరు. దానికి వేరే పేరుంది. చెప్పకపోయినా నీకు తెలుసని అనుకుంటాను అన్నాను. తన ముఖం నల్లబడింది. కొద్దిసేపటికి సర్దుకుంది. ఇద్దరం అక్కడే కూర్చున్నాము. ఎన్నో ప్రశ్నలు అడిగింది. నా గురించి, నా చిన్నతనం గురించి, ఇంట్లో వాళ్ళ గురించి, ఇక్కడ ఉండే మిగతా వాళ్ళ గురించి చెప్పాను. తన గురించి కూడా చెప్పింది. అమ్మ నాన్న ఇద్దరు ఉద్యోగస్తులు, ఇద్దరివి టూరింగ్ జాబ్స్. మేమిద్దరం, నేను తమ్ముడు. ఇద్దరిని బాగా చిన్నప్పుడే హాస్టల్లో వేసేశారు. ఉండలేకపోయేవాళ్ళం. ఏదో భయం భయంగా దిగులుగా ఉండేది. అదేమిటో తెలీదు. తమ్ముడికి తరచుగా జ్వరం వచ్చేది. ఇంటి మీద బెంగ పెట్టుకున్నాడు వాడు. అందుకని కొన్నాళ్ళు తీసుకువెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి వదిలిపెట్టారు. హాస్టల్లో ఉండాలనిపించేది కాదు. 2 సార్లు హాస్టల్ నుంచి తప్పించుకుని పారిపోయినా ఎక్కడికి వెళ్తాం? ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళం. నాన్న మమ్మల్ని బాగా కొట్టి మళ్ళీ పంపించేవాళ్ళు. అమ్మ మాత్రం ఏడ్చేది. నువ్వు చెప్పే ప్రేమలు ఆప్యాయతలు నాకు తెలియవు అంది. నేను కదిలిపోయాను. నేను బిట్వీన్ ద లైన్స్ గురించి తెలుసుకుంటూ ఉంటే తను హాస్టల్లో ఉంది. చుట్టూ మనుషులున్న మనసు కట్టుకున్న ఒంటరి తనపు గూట్లో పగటి వెలుగులతో పాటు చీకటి రాత్రుల్ని కూడా బెరుకుగా అనుభవిస్తూ షీఈజ్ వూండెడ్. అందుకే గాయపరచడంలో ఆనందాన్ని వెతుక్కుంటోంది. కానీ చిన్నప్పటి నుంచి హాస్టల్స్లో ఎందుకలా? అదే అన్నాను. తను నవ్వింది. క్లాసులో ఎంతోమంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరికీ ఒకే మాస్టర్లు పాఠాలు చెప్తారు. అయినా అందరూ న్యూటన్లు ఐన్స్టీన్లు కారు. ఇల్లు, అమ్మ నాన్న, డబ్బు అన్నీ ఉండగా హాస్టల్లో పెరగటం అనేదాన్ని నేను అప్పటికీ ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నాను అంది. తను ఇలా స్వతహాగా తయారైంది కాదు, తయారు చేయబడింది. ఎలా మారుతారు ఇలాంటి వాళ్ళు? తనకి కావలసింది దొరికేదాకా ఇంతే. ఒకవేళ దొరికినా అప్పుడెప్పుడో జరిగిన దానికి బదలాయింపుగా కూడా ఇలాగే ఉంటారు. అమ్మతో చర్చించాలి అనుకున్నాను. నువ్వు శ్రీలక్ష్మి పెళ్లి చేసుకుంటారా అడిగింది. తన గొంతులో అసూయ మెరమెరలాడింది. నేను నవ్వాను. మళ్ళీ అక్కడికే వచ్చావా? ఇదేం సినిమా కాదు. కాలేజీల్లో చదువుతూ ప్రేమించేయటానికి, ఆ పైన పెళ్లి చేసుకోవటానికి. శ్రీలక్ష్మితో కలిసి మా ఇంట్లో 3 పిల్లలు. వాళ్ళకన్నా నేను కొంచెం పెద్ద. వాళ్ళకే సమస్య వచ్చినా నేను సాల్వ్ చేస్తాననుకుంటారు. పసితనపు అమాయకత్వం. నిన్నటిది కేవలం కాకతాళీయం అంతే. ఆ అమ్మాయి పట్ల నాకు అలాంటి అభిప్రాయం లేదు. ఒకవేళ రేపు ఎప్పుడైనా కలిగినా మా పెళ్ళి అనేది ఇప్పటప్పటి మాట కాదు. మా ఇద్దరి చదువులు అవ్వాలి, నాకు ఉద్యోగం రావాలి. అప్పుడైనా పెద్దవాళ్ళు ఒప్పుకోవాలి. అప్పుడు. రుక్మిణి, దయచేసి ఈ విషయాన్ని ఎక్కడితో వదిలేసేయి. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది అన్నాను. తను అన్నట్టు అరగంట కాదు కానీ గంట పైనే పట్టింది పోస్టర్లన్నీ నా చేతికి రావటానికి. తీసుకొచ్చిన అతని దగ్గర నుంచి లైటర్ తీసుకుని వాటిని అక్కడికక్కడే కాల్ చేశాను. ఏదో రిలీఫ్. థ్యాంక్స్ రుక్మిణికి చెప్పి లేచాను. కంప్లైంట్ ఉండదుగా? తను నిర్ధారణ కోసం అడిగింది. ఉండదు నవ్వి చెప్పాను. అప్పుడనే కాదు, ఎప్పుడూ రుక్మిణికి శ్రీలక్ష్మి హార్ట్ ఫేవరెటే. ఏమంటుంది నీ సిండ్రిల్లా అని అడుగుతుంది తన గురించి. వివేక్తో ఇంకొక రకం సమస్య. శ్రీలక్ష్మి గురించి ఏవో అడుగుతాడు. చాలా బాగుంటుంది కదూ తను అంటాడు. నాకొక్క విషయం అర్థమైంది. ఎదుటి వారి పట్ల కుతూహలం వాళ్లకు లేని ప్రాముఖ్యతను ఆపాదిస్తుంది. శ్రీలక్ష్మి కాలేజీలో బాగా చర్చనీయాంశమైంది. తను వెళ్తుంటే కొన్ని జతల కళ్ళు ఆరాధనగా చూసేవి. మీకిద్దరికీ ఇంట్లో ప్రపోజల్ ఉందా? వివేక్ నేరుగా అడిగాడు ఒకసారి. తనది రుక్మిణి కొన్నలాంటి కుతూహలమేననుకుని లేదని చెప్పాను. అతను దాన్ని మరొకలా తీసుకుంటాడనుకోలేదు. శ్రీలక్ష్మిని నా ఆలోచనల్లో నుంచి తప్పించడానికి కఠోరమైన తపస్సే చేశాను ఈసారి. పుస్తకం తెరిస్తే తనే నా కళ్ళ ముందు కనిపించేది. రుక్మిణి, వివేకుల మాటలు నన్ను వెంటాడేవి.
వికసిస్తున్న తన యవ్వనం, విరిసి విరియని పువ్వులాంటి తన అందం, నీటి అలల్లో ఎగసపడే చేప పిల్లల్లా చంచలంగా ఉండే తన చూపులు నన్ను ప్రతి క్షణం వెంటాడి వేధించేవి. ఇంతలోకే విజయ్ గారి మాటలు గుర్తొచ్చి నన్ను గాయపరిచేవి. వీటన్నిటిలో నుంచి నా మనసును మళ్లించి చదువుతో నిమగ్నం అవటానికి ప్రయత్నం చేసి చాలా వరకు విజయం సాధించాను. శ్రీలక్ష్మి కూడా నాకు దూరంగానే ఉంటుంది. నాకు నేను చెప్పుకున్న ఓదార్పు ఒక్కటే, శ్రీలక్ష్మిని నేను ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటానంటే ఎవరూ కాదనరు. కానీ అలా ప్రేమించడానికి కూడా ఒక అర్హత ఉంటుంది. ప్రేమించబడటం, తనను ప్రేమించే వాళ్ళందరి చేత నేను ప్రేమించబడటం, తనను నేను సుఖపెడతాను, తను నాతో సంతోషంగా ఉంటుందనే నమ్మకాన్ని కలిగించడం అంటే చదవాలి, ఉద్యోగం రావాలి. ఒక మంత్రంలా ఈ మాటల్ని మననం చేసుకునేవాణ్ణి. రాత్రి 1 గంట దాకా చదువుకుని పొద్దున్న ఆలస్యంగా లేచాను. శ్రీలక్ష్మి నీ కోసం వచ్చింది మధు, ఈవేళ దాని పుట్టినరోజు, నువ్వు విషెస్ చెప్తావేమోనని చూస్తోంది అంది అత్తయ్య. నేను తాలూపి బ్రష్ చేసుకుని స్నానం చేసి నా గదిలోకి వచ్చేసరికి గది బయట అడుగుల చప్పుడు. తల తిప్పి చూశాను. నిండా జేరి బీడు వర్క్ ఉన్న తెల్లటి డిజైనర్ లంగా ఓణిలో శ్రీలక్ష్మి. కళ్ళల్లో అద్భుతమైన మెరుపు, దాన్ని కప్పేస్తూ దిగులు తెర. ఎన్నో యుగాలైనట్లయింది తనను చూసి. అప్రయత్నంగా చేతులు చాపాను. వచ్చి వాలిపోయింది. ఇద్దరికీ ఎంతో ఇష్టం అనిపించింది ఆ సాన్నిహిత్యం. మధు నాతో అసలు మాట్లాడటం లేదేం, అమ్మ అలా అందని కోపం వచ్చిందా అడిగింది. నువ్వు మాట్లాడొచ్చుగా అడిగాను. ఇంట్లో ఎలా, అమ్మ కోపపడుతుంది, కాలేజీలో నాకు ఇష్టం ఉండదు, రుక్మిణి వాళ్ళు పిలిచి ఏవేవో అడుగుతారు, బాగా అనిపించదు. ఏం అడుగుతారు? మీరిద్దరూ ప్రేమించుకున్నారా, పెళ్లి చేసుకుంటారా అంటుంది. ఇంకా ఏవేవో అడుగుతుంది. ఇంట్లో అందరికీ తెలుసా, ఇంట్లో క్లోజ్గా ఉంటారా, మీ పేరెంట్స్కి ఇష్టమేనా అని అడుగుతుంది. నువ్వేం చెప్తావు? అలాంటిది ఏమీ లేదని, మనం ఇండైరెక్ట్ కజిన్స్ మాత్రమేనని చెప్పాను. కానీ తను నమ్మదు, మనిద్దరిని గమనిస్తూ ఉంటుంది. అందుకే అక్కడ నీతో మాట్లాడను. కానీ మధు, నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఎప్పుడూ నీ దగ్గరే నీతో మాట్లాడుతూ ఉండిపోవాలనిపిస్తుంది. నా చేతులు తన చుట్టూ బిగుసుకున్నాయి. తల వంచి తన పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాను అసంకల్పితంగా. ఒక విద్యుత్ తరంగం నా ఒంట్లో ప్రవహించినట్లయింది. శ్రీలక్ష్మి చప్పున దూరం జరిగింది. తన కళ్ళల్లో విస్మయం. ఒక్క క్షణం అలాగే చూసి వెనక తిరిగి వెళ్ళిపోయింది. మధు, ఇంకా మీ మాటలు అవ్వలేదా? అదంటే ఈవేళ కాలేజీకి డొమ్మా, నీకు టైం అవుతుందిరా అత్తయ్య పిలిచింది. వెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాను. అదేది అడిగింది. అప్పుడు గుర్తించాను తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందని. చిన్నగా నవ్వుకున్నాను. శ్రీలక్ష్మి ఒంటికి రాసుకున్న పెర్ఫ్యూమ్ వాసన నీ దగ్గర నుంచి వస్తుందేమిట్రా? అత్తయ్య వేళాకోళం చేసింది. నా ముఖం ఎర్రబడిపోయింది. తల బాగా దించేసుకున్నాను. నీకు తనంటే ఇష్టమేనా అడిగింది అత్తయ్య. ముందు చదువు అవ్వాలి, జాబ్ రావాలి, అప్పుడత్తా అవన్నీ అన్నాను. గుడ్, ఆ విషయం మగపిల్లలందరికీ తెలిసుండాలి. అయితే నీకు తెలియదని నేను అనుకోను. నీకు తనంటే ఇష్టమైతే చెప్పు, పెద్దవాళ్ళం ఒక మాట అనుకుందాం అంది. ముందు విజయ్ గారికి నచ్చాలంటే ఎలా ఉండాలో చెప్పు అన్నాను. గాయత్రి కొడుకు కావటాన్ని మించిన అర్హత ఇంకేదీ లేదు. మీ అమ్మ అంటే విద్యకి కూడా గౌరవమే. తన మాటల్ని నువ్వు పట్టించుకోవద్దు. శ్రీలక్ష్మిని నువ్వు పెళ్లి చేసుకుని దాన్ని సుఖపెట్టడం కన్నా ఇంకా పెద్ద బాధ్యత నీ మీద ఉంది. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, నీకు టైం అవుతోంది అంది. నేను తినటం ముగించి కంచం సింకులో వేశాను. నా మనసుకున్న కొత్త ద్వారాలేవో తెరుచుకున్న భావన. అన్ని వైపుల నుంచి కొత్త కొత్త భావాలు నన్ను చుట్టుముడుతున్నాయి. హలో మధు, రుక్మిణి పిలుపు. తను ఈ మధ్య చాలా డల్గా ఉంటుంది. ఒక అబ్బాయితో చూశాను. ఎందుకు ఇలా ఉంటుంది? గడుపుతున్న జీవనశైలి ఇష్టం లేకపోతే తొందరగా అందులో నుంచి బయటపడే దారి వెతుక్కోవాలి. చదువు అయితే ఉద్యోగం వస్తుంది, తనకు నచ్చినట్లు ఉండొచ్చు. తనతో ఆ విషయం మాట్లాడాలి అనుకున్నాను. అమ్మకి ఇంకా చెప్పలేదు తన విషయం. శ్రీలక్ష్మి రాలేదేమి ఇవాళ అడిగింది. నాకేం తెలుసు, తన సెక్రటరీనా నేను అన్నాను. ఇద్దరికిద్దరే బయటపడరు అంది రుక్మిణి. కాఫీ హౌస్కి వెళ్దామా అడిగింది. ఎందుకో దిగులుగా ఉంది, వీక్గా కూడా కనిపిస్తోంది. క్లాసులు లేవు, పద అన్నాను. నా వెనకెక్కి కూర్చుంది. అంతకుముందే తనని ఎవరో అబ్బాయితో చూశానని నేను అనుకోవటం గుర్తొచ్చింది. నాకు తనకి మధ్య ఏమీ లేదు. బహుశా అతనితో కూడా అలాంటి స్నేహమే కావచ్చు.
ఎంతలో ఎంత తప్పుగా ఊహించుకుంటాం. ఇద్దరం కార్నర్ సీటు వెతుక్కుని కూర్చున్నాము. కాఫీ అడిగాను. వద్దు, తాగాలని లేదు. ఆశ్చర్యంగా చూశాను. ఇక్కడికొచ్చి కాఫీ వద్దన్న దాన్ని నిన్నే చూస్తున్నాను అన్నాను. తనేం మాట్లాడలేదు. ఒట్టిగా వచ్చి కూర్చునేందుకు ఇది పబ్లిక్ ప్లేస్ కాదు, అందుకని వెళ్ళి సమోసా తీసుకొచ్చాను. అబ్బా, ఈ వాసనకి కడుపులో తిప్పుతోంది. ముఖం చిట్లించుకుంది. ఎందుకు, ఏమైంది, నీకు ఒంట్లో బాగోలేదా అడిగాను ఆతృతగా. ఒక సమస్యలో ఇరుక్కున్నాను అంది. తెలుస్తూనే ఉంది అన్నాను. కానీ అదేమిటో నా ఊహకు కూడా అందనిది. నేను తింటూ ఉంటే తను తలదించుకుని కూర్చుంది. ఏమీ మాట్లాడటం లేదు. తన మౌనం నాలో అసహనాన్ని కలిగిస్తోంది. ఆఖరికి అడిగింది రుక్మిణి, నాకు సాయం చేయగలవా? చెప్పు అన్నాను. కలిసి తిరిగిన అన్ని రోజులు తిరిగి సుదీప్ ఇప్పుడు చెయ్యిచ్చాడు. ఏం చేయాలో తెలియటం లేదు. ఏ విషయంలో రుక్మిణి? నీకేది అర్థం అవదా? గ్రహించలేవా? నేను నీ ముందు ఇలా కూర్చుని నా బాయ్ ఫ్రెండ్ గురించి, నా ఆరోగ్య పరిస్థితి గురించి చెప్తే కూడా ఊహించలేవా? ఇంత అమాయకంగా ఉంటే ఎలా మధు అంది విసుగ్గా. అప్పటికి చూచాయిగా అర్థమైంది తను ప్రెగ్నెంట్. నా ఎదురుగా కూర్చుని ఉండి నాతో సమవయస్కురాలైన ఆ అమ్మాయి నా గురించి, శ్రీలక్ష్మి గురించి ఎన్నో విషయాలు గుచ్చిగుచ్చి అడిగే రుక్మిణికి ఇప్పటికే ఆ అనుభవం అయింది. నాలో తీవ్ర సంచలనం. అలాగే మాటలు మర్చిపోయి చూస్తూ ఉండిపోయాను. వారం రోజులైంది ఈ విషయం నిర్ధారణ అయ్యి. టెస్ట్ కోసం వెళ్ళినప్పుడు నాకు పెళ్ళైందని డాక్టర్కి చెప్పాను. ఇప్పుడు అబార్షన్ చేయమంటే హస్బెండ్ని తీసుకురమ్మంటోంది. తన కన్సెంట్ ఉంటే కానీ చెయ్యదుట. సుదీప్ తనకు సంబంధం లేదనేశాడు. ఇంకా ఏవేవో మాట్లాడాడు. ఇద్దరం కలిసి ఎంజాయ్ చేశాం కాబట్టి ఈ సమస్య నాదేనన్నాడు. కావాలంటే ఖర్చు తను పెట్టుకుంటాడట. మంచి హాస్పిటల్లో ఎంటీపీ చేయించుకుంటే ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ ఉండవు. అదే చిన్న హాస్పిటల్ అయినా, మంచి డాక్టర్ కాకపోయినా, ఎంటీసీ సరిగ్గా జరక్క ఎన్నో సమస్యలు. నీ ఒక్కడి దగ్గరే నాకు చనువు ఉంది. ప్లీజ్ మధు, నువ్వు నాతో రాగలవా? కన్సెంట్ సంతకం చేసేసి వెళ్ళిపో అంది. మా ఇంటికి వెళ్దాం, అత్తయ్యతో మాట్లాడు. తనకు చాలా మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్లల్లో డాక్టర్స్ కూడా ఉన్నారు. తను నీకు హెల్ప్ చేయగలదు అన్నాను. ఆహా, అలా వద్దు. ఇలాంటి విషయాలు పెద్దవాళ్ళ దాకా వెళ్తే బాగుండవు. నువ్వు నాతో రా. జస్ట్ 10 నిమిషాలు ఒక సంతకం అంతే అంది. చాలా విపత్కరమైన పరిస్థితి. తను ఫీజు కట్టలేని పరిస్థితిలోనూ, ఏ అనారోగ్యమో వచ్చో లేదా యాక్సిడెంట్ అయి ఉంటేనో నేను ఇంత ఆలోచించేవాడిని కాదు. ఇది అలాంటిది కాదు, అనైతికమైనది. ఇలాంటి సాయం నేను చేయగలనా? చేశాక ఇంట్లో తెలిస్తే పరిణామాలు ఎలా ఉంటాయి? వాళ్ళు నన్నేమీ అనకపోవచ్చు, కానీ దూరం పెరుగుతుంది. ఏం జరిగిందో నన్ను అనుమాన దృష్టితో చూస్తారు. రుక్మిణితో నేనేమైనా పొరపాటు చేశానా అని కూడా అనిపించవచ్చు. వాళ్ళు నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నా కూడా నాలోనే ఒక అపరాధ భావన చోటు చేసుకోవచ్చు. తల బలంగా విదిలించాను. నువ్వు శ్రీలక్ష్మిని ప్రేమించావా అని ఎన్నోసార్లు అడిగితే మాట దాటేశాను. చదువు, ఉద్యోగం, వయసు ఏదీ లేకుండా చాటింపు వేసుకోవటం ఏమిటని. కానీ ఇప్పుడు ఇంకా దాచను. ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ తనకి నాకు మధ్య స్పర్ధ రావడానికి అవకాశం గల పనులేవి నేను చెయ్యలేను. ఐఎమ్ సారీ, స్పష్టంగా చెప్పాను. గొప్ప ప్రేమికుడివే, నీరసనగా అంది. నేనేమి తన ప్రేమలో వంతుకు రావటం లేదు. అందులో ఒక 10వ వంతు స్నేహంగా మార్చి నాకు పంచొచ్చు కదా. స్నేహధర్మంగా సహాయం చేయకూడదా అడిగింది. నా తిరస్కరణతో తన ముఖం చిన్నపోయింది. పద, ఇంటికి వెళ్దాం. అత్తయ్య చాలా మంచిది, నీకు తప్పక గైడెన్స్ ఇస్తుంది. మన మధ్య స్నేహం ఉంది కాబట్టే ఇలా చెప్తున్నాను అన్నాను సంయమనం కోల్పోకుండా. పద వెళ్దాం అంది తను లేచి నిలబడుతూ. మీ ఇంటికి కాదు, కాలేజీకి అంది. ఏమి నిర్ణయించుకున్నావు? నువ్వు ఎప్పుడు వస్తానంటే అప్పుడు మా ఇంటికి తీసుకువెళ్తాను. నువ్వు కోరిన సాయం నేను చేయలేకపోవచ్చు, కానీ నువ్వు సమస్యలో ఉన్నప్పుడు సహాయం చేయకుండా వదిలేసేంత స్వార్థపరుణ్ణి కాదు అన్నాను. తనేం జవాబు ఇవ్వలేదు. తనని కాలేజీ దగ్గర వదిలేసి నేను ఇంటికి వచ్చేశాను. మనసంతా అలజడిగా ఉంది. పెళ్ళి, కుటుంబ జీవనము అనే పరిధిలో మాత్రమే స్త్రీ పురుష సంబంధాలను చూస్తున్నా నేను. అసలు అమ్మకి నాన్నకి మధ్య కానీ, అత్తయ్యకి మావయ్యకి మధ్య కానీ అలాంటి సంబంధం ఉంటుందని స్పెసిఫిక్గా ఎప్పుడూ అనుకోని నేను
కొత్త ద్వారాన్ని తెరుచుకుని అందులోని అనైకతను పరిచయం చేసుకున్నాను. నాకు ఇలాంటి విషయాల్లో పరిజ్ఞానం ఎప్పుడూ రుక్మిణి వల్లనే కలుగుతుంది. తలనొప్పిగా ఉందని పడుకున్నాను. ఏదో బాధ. నేను చాలా పెద్దవాడినైపోయినట్లు, అమాయకత్వం నాలోంచి జారిపోయి ఒక్కసారి పెద్దరికం వచ్చేసినట్లు అనిపించి ఏడుపు లాంటిది తన్నుకొచ్చింది. ఏమైంది మాధు? పొద్దున్న కాలేజీకి బాగానే వెళ్ళావు కదా, అక్కడేమైనా గొడవ జరిగిందా? అత్తయ్య గొంతు మెత్తగా వినిపించింది. లేచి మొహం కడుక్కో, వేడిగా కాఫీ తాగితే తగ్గుతుంది. శ్రీలక్ష్మి పుట్టినరోజు మర్చిపోయావా? వాళ్ళింట్లో భోజనాలకు పిలిచింది విజ్జి, వెళ్ళాలి. వెళ్ళకపోతే బాధపడుతుంది. అందరం సరదాగా గడుపుదాం అంది. పెద్దవాళ్ళు అవ్వటం బాధగా ఉంటుందా అత్తయ్య? అమాయకత్వం మనని వదిలేసి వెళ్తూ ఉంటే ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుందా? ఆరాటంగా అడిగాను. పెద్దవాళ్ళు అవ్వటం అంటే పరిపక్వత రావటం. ఒక్కసారిగా జరగదు, దశల వారీగా జరుగుతుంది. కీ ఇస్తే కదిలే కారు బొమ్మలతో బాగా ఆడేవాడివి చిన్నప్పుడు. ఇప్పుడు బాబీ శ్వేత ఆడుతుంటే నవ్వుతున్నావు చూడు, అది పరిణతి. అదే చిన్నప్పుడు నువ్వు ఆడుకుంటున్నప్పుడు చేతిలో బొమ్మలాక్కుని నువ్వు పెద్దవాడివి అయిపోయావు, ఇంకా వీటితో ఆడుకోకూడదు అని శాసించటం వలన వచ్చేది పరిణతి కాదు. అది పువ్వు రెక్కలని బలవంతంగా విప్పటం లాంటిది. ఇప్పుడేం జరిగింది మధు అంది. నేను చాలా అమాయకంగా ఉంటానా అత్తయ్య అడిగాను. నువ్వు చాలా పద్ధతిగా పెరిగావు మధు. అలా పెరగగలగటం చాలా కొద్ది మందికి మాత్రమే దొరికే అవకాశం అంది. ఈవేళ కాలేజీలో ఏదో జరిగింది, అదేమిటో తర్వాత తెలుసుకుంటాను, కానీ ముందు తయారవ్వు అని తొందర చేసింది. అదేమిటో తనకి నేను చెప్పలేదు. అలా చెప్పే సందర్భం ఎప్పటికీ రాకూడదని దేవుణ్ణి ప్రార్థించాను. ఈలోగా శ్రీలక్ష్మి వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. 4 ఏళ్ల అవతల ఉన్న శ్రీలక్ష్మి వాళ్ళ ఇంటికి చాలా ఆర్భాటంగా వెళ్ళాము. అత్తయ్య, మామయ్య, అమ్మమ్మ, నేను. బాబీ, శ్వేత అప్పటికే వెళ్ళిపోయారు. ఇప్పటి నుంచి నేనెందుకు, తర్వాత వస్తానన్నా వాళ్ళు వినలేదు. ఒక్కడివి ఇంట్లో ఉండేం చేస్తావని నన్ను లాక్కెళ్ళింది అత్తయ్య. శ్రీలక్ష్మి అమ్మ నాన్న మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. శ్రీలక్ష్మి కోసం నా కళ్ళు వెతికాయి. అది గుర్తించినట్లు శ్రీలక్ష్మి వాళ్ళ అమ్మ చిరునవ్వుతో, ముగ్గురు పై గదిలో ఉన్నారు, నువ్వు వెళ్ళు అంది. క్యారమ్స్ ఆడదాం బావా, ఎప్పుడు మేము ముగ్గురమే ఆడుకుంటాము, ఇవాళ 4 ఉన్నాము, గేమ్ ఆడదాం అని పట్టుకున్నారు బాబీ, శ్వేత. లేచి వెళ్ళాను. బోర్డు ముందు కూర్చుని సర్దుతోంది శ్రీలక్ష్మి. అద్దె ఇల్లైనా చాలా పెద్ద ఇల్లు వాళ్ళది. కిందన పెద్ద హాలు, కిచెను, బెడ్రూము ఉన్నాయి. పైన మరో చిన్న హాలు, బెడ్రూము, గెస్ట్ రూము ఉన్నాయి. ఆ బెడ్రూమ్ శ్రీలక్ష్మిది. నేను అంత లోపలికి వెళ్ళటం అదే మొదటిసారి. ఎంతో కళాత్మకంగా ఉంది తన గది. ఇంకా పసితనాన్ని పూర్తిగా వదిలిపెట్టినట్లు బొమ్మలు ఉన్నాయి. పొద్దుటి డ్రెస్లో లేదు. ఎర్రటి బోర్డరున్న ఆకుపచ్చ రంగు కంచిపట్టు లంగా, ఎరుపు రంగు ఓణి వేసుకుంది. లంగా అంతా పరుచుకుని కూర్చుందేమో, ఆకుల మధ్య విరిసిన గులాబీలా ఉంది. నాకేసి కళ్ళెత్తి చూసి తలదించుకుంది. ప్రొద్దుట జరిగిన సంఘటన గుర్తొచ్చింది. చిరునవ్వు వచ్చింది నా పెదవుల మీదకు. అంతలోనే రుక్మిణి గుర్తుకొచ్చింది. ఇక్కడికి రాకముందు చాలాసేపు అనుభవించిన ఇబ్బంది కూడా గుర్తొచ్చింది. తాము సంతోషంగా బతకటం రాని వాళ్ళు తమ పరిచయాల పరిధిలోకి వచ్చిన వాళ్ళ సంతోషాన్ని కూడా ఎలా పాడు చేస్తారో ఒక్కసారి అర్థమైంది. తనతో ఏమాత్రం సంబంధం లేని నేను, తన జీవితంలో జరిగిన సంఘటనలతో ఎలాంటి ప్రమేయం లేని నేను బాధను, ఇబ్బందిని అనుభవిస్తున్నాను. ఆట మీద మనసు లగ్నం కావటం లేదు. శ్వేత, బాబీ రెడ్ కోసం దెబ్బలాడుకుంటున్నారు. వాళ్ళకన్నా నేను బాగా పెద్దవాడినైనట్లు వాళ్ళ దెబ్బలాట నాకు అర్ధరహితంగా అనిపిస్తోంది. నెమ్మదిగా లేచి బాల్కనీలోకి వచ్చాను. డిమ్ లైట్ వెలుగుతోంది అక్కడ. వెన్నెల వెలుగుల్లో లైటు వెలుతురు తన ఉనికిని కోల్పోయింది. పక్కన కొబ్బరి చెట్టు ఉంది. దాని ఆకుల నీడలు ఆవరణంతా పారుచుకున్నాయి. దూరంగా సిటీ అంతా కనిపిస్తోంది. అలా చూస్తూ నిలబడ్డాను. రుక్మిణి గుర్తొచ్చింది. ఏం చేస్తుందో రుక్మిణి? చీకట్లో ఒంటరిగా కూర్చుని తన సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటుందా? ఎలా ఉంటుంది తన కడుపులోని పాప? చిన్న నోరు, చిన్ని కళ్ళు అవన్నీ తయారై ఉంటాయా? పుట్టి పెరిగి పెద్దదవగలిగే అవకాశం గనక ఉంటే తమలాగే ఆటపాటలు, అల్లరి, స్నేహితులు, ఈ ప్రపంచంలో తనకో ఉనికి, కొందరి గుండెల్లో కొన్ని జ్ఞాపకాలు. ఎలా చంపేయాలనుకుంటుంది అంత చిన్ని పాపను? రేపెప్పుడైనా ఆ విషయం గుర్తొస్తే తనకు తన జవాబు చెప్పుకోగలదా? ఏవో ఆలోచనలు. తలనొప్పి మళ్ళీ మొదలైంది.
నా వెనుక శ్రీలక్ష్మి కాలి మొవ్వల చప్పుడు వినిపించింది. తల తిప్పి చూశాను. కొంత దూరంలో నిలబడి ఉంది. తన కళ్ళల్లో కూడా దిగులు స్పష్టంగా కనిపించింది. శ్రీలక్ష్మి కూడా పెద్దదవుతోందా? బాల్యం చేజారిపోవటాన్ని గుర్తిస్తోందా? నాలో ఆశ్చర్యం. ఇదివరకు బర్త్డే వస్తే చాలా సంతోషంగా ఉండేది. ఏవేవో కొనుక్కునేదాన్ని, కేక్ కట్ చేసేదాన్ని. ఈసారి ఎందుకో నాకు ఇంతకు ముందున్నంత సంతోషంగా లేదు. నాన్న కూడా అన్నారు, నువ్వు ఇంకా పెద్దదానివైపోతున్నావమ్మా అని. పెద్దవాళ్ళు అవటంలో ఇంత బాధ ఉంటుందా మధు అంది. తన గొంతు వణుకుతోంది. నేను అత్తయ్యను అడిగిన ప్రశ్ననే తను నన్ను అడుగుతోంది. ఏమైంది? వెళ్ళి భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంటూ అడిగాను. తాను చెప్పిన విషయాలు నాకు దిగ్భ్రమ కలిగించాయి. శ్రీలక్ష్మి అమ్మా నాన్న సరిగ్గా ఉండరట. ఇద్దరి మధ్య అగాధమంత దూరం. పిన్ని బాబాయి ఉన్నట్లు అమ్మా నాన్న ఉండరు మధు. అమ్మ ఎందుకో చాలా బాధపడుతూ ఉంటుంది, నాన్న అంతే. ఇద్దరూ విడివిడిగా బాధపడే బదులు కలిసి సంతోషంగా ఉండొచ్చు కదా. కానీ ఉండరు. అలా ఉన్నట్టు నా కోసం నటిస్తారు. వాళ్ళ ప్రవర్తనలోని తేడా నాకు ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుస్తోంది అంది. తన కళ్ళల్లో నిలిచిన కన్నీళ్లు వెన్నెల వెలుగులో మెరిశాయి. మనం పెద్దవాళ్ళం అవుతున్నాం శ్రీలక్ష్మి. ఇంతకు ముందు కూడా ఇవన్నీ ఉన్నవే, కానీ ఇప్పుడు మనకు అర్థమవుతున్నాయి అన్నాను. అది తనకు నచ్చ చెప్పటానికన్నా నాకు నచ్చ చెప్పుకోవటానికి అని నాకే అనిపించింది. గొప్ప లాజిక్కే నవ్వింది శ్రీలక్ష్మి. ఆ నవ్వులోనూ దిగులే. ఈ సంవత్సరం నేను బీటెక్ పూర్తవుతుంది. ఎంటెక్ చదవటానికో ఉద్యోగం వస్తేనో దూరంగా వెళ్ళిపోతావు. మళ్ళీ నిన్నెప్పటికి చూస్తాను మాధు అంటూ ఏడ్చేసింది. ఛా, ఏమిటిది? నేను ఎంటెక్ చదవను. జాబ్లో చేరి నిన్ను పెళ్లి చేసుకుని నాతో తీసుకువెళ్ళిపోతాను. నిన్ను వదిలిపెట్టి ఉండాలంటే నాకు దిగులుగానే ఉంటుంది అన్నాను. పెళ్ళికి అమ్మ వాళ్ళు ఒప్పుకుంటారా మాధు? ఒప్పుకుంటారు. పొద్దున నువ్వు వెళ్ళాక అత్తయ్య నన్ను నీ గురించి అడిగింది. మా అమ్మ వాళ్ళతో మాట్లాడతానంది చెప్పాను. నిజంగానా మధు? నిజంగానే. భోజనాలకు పిలిపొచ్చింది. చప్పున దూరం జరిగాము. అక్క, పెద్దమ్మ భోజనానికి రమ్మంటోంది మనందరినీ. బాబీ వచ్చాడు, వాడి వెనకే శ్వేతాను. పదండి వాళ్లతో అని. రా మధు అని నా చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళింది. అప్పటికే అందరూ డైనింగ్ టేబుల్ ముందు వచ్చేసున్నారు. శ్రీలక్ష్మి వాళ్ళ నాన్న బాబాయ్తో ఏదో మాట్లాడుతున్నారు. శ్రీలక్ష్మి వాళ్ళ నాన్న మావయ్యతో ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళ అమ్మ, అత్తయ్య, అమ్మమ్మ మాట్లాడుకుంటున్నారు. నాకు శ్రీలక్ష్మి తల్లిదండ్రుల మధ్య దూరం స్పష్టంగా కనిపించింది. వచ్చి మామయ్య పక్కన కుర్చీ ఖాళీగా ఉంటే కూర్చున్నాను. ప్లేట్ నిండా ఏవేవో పదార్థాలు ఉన్నాయి. తినాలనిపించడం లేదు. అదేంటి మధు అలా తింటున్నావు? నీకు నచ్చలేదా నా వంట? మీ అమ్మ వంటలా లేదా? శ్రీలక్ష్మి వాళ్ళ అమ్మ అడిగింది. ఆహా, అదేం లేదండి తడబడ్డాను. ఆవిడ నాతో అలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. అసలు నన్నేమీ అననట్లు, శ్రీలక్ష్మికి నాకు దూరాన్ని నిర్దేశిస్తున్నట్టు అప్పుడు అన్న మాటలు ఒక్కసారి మంచు వీడినట్లు అయిపోయింది. శ్రీలక్ష్మి కన్నా నేను 3 ఏళ్లు పెద్ద. కానీ ఆవిడ దృష్టిలో నేను చిన్నవాడినే. పెద్దవాళ్లతో చెప్పకుండా రిస్క్ ఎందుకు తీసుకున్నానని ఆవిడ భావం కావచ్చు. అలా అనుకున్నాక ఆవిడ పట్ల అప్పటిదాకా ఉన్న ఇష్టం తొలగిపోయింది. కాలేజీ నుంచి రావటంతోనే తలనొప్పని పడుకున్నాడు. నేను సరిగ్గా తినలేకపోవటానికి కారణం చెప్పింది అత్తయ్య. ఈ వయసులో తలనొప్పి ఏమిటి? సైట్గానే ఉందేమో చూపించుకోకపోయావా? వేళకి భోజనం చేస్తున్నావా, లేక సమోసాలు అవి తిని కడుపు నింపేసుకుంటున్నావా అంది శ్రీలక్ష్మి వాళ్ళ అమ్మ. ఆమెకు నా మీద అంత కన్సర్న్ ఉన్నందుకు చాలా సంతోషం కలిగింది. రేపు మాట వెళ్ళి సైట్ చూపిద్దాం, మీ కాలేజీకి రానా? మావయ్య ఇటు తిరిగాడు. అవసరం లేదు మావయ్య, ఇబ్బందిగా అన్నాను. ఇంతింత సోడా బుడ్డి కళ్ళద్దాలు వస్తాయని అన్న బావకి మా ఫ్రెండ్ సోమనాథులాగా అడిగాడు బాబీ. శ్రీలక్ష్మికి సిక్కుమని నవ్వింది. ఆ తర్వాత అంతా చిన్నపిల్లల ఆటలా తయారైంది. భోజనాలు చేసి మరి కాసేపు కూర్చుని ఇంటికొచ్చాం. అమ్మమ్మ శ్రీలక్ష్మికి చెవి జోకాలు కొనిచ్చింది. ఎర్ర రాళ్లతో చాలా అందంగా ఉన్నాయి అవి. పెట్టుకుంటే శ్రీలక్ష్మికి ఇంకెంత బాగుంటాయో. రుక్మిణి గొడవతో నేనేం తీసుకోలేదు, కనీసం చాక్లెట్ బారైనా. నా ప్రేమను మొదటిసారి ప్రకటించిన సందర్భం గుర్తొచ్చింది. అప్పుడలా ఇప్పుడు ఇలా. విజయ వాళ్ళకు కూడా మధు మీద ఆసక్తి ఉన్నట్టే ఉంది కదే పరిమళ
ఇంటికి రాగానే అమ్మమ్మ అడిగిన మొదటి ప్రశ్న. ఇద్దరు ఇంకా చిన్నపిల్లలే కదండి అంది అత్తయ్య. కానీ పక్కపక్కన చూస్తూ ఉంటే ఒకరికొకరు అమిరినట్టు లేరు. అంతకన్నా ఏం కావాలమ్మా అంది అమ్మమ్మ. అక్కేమంటుందో సందేహం వ్యక్తం చేశాడు మామయ్య. దానికి వీడొక్కడే. పెళ్లి చేసుకుని వీడిని వేరు చేసే పిల్లకన్నా ఇలా కుటుంబాలను కలిపి ఉంచేదైతే అది మాత్రం ఎందుకు వద్దంటుంది అంది అమ్మమ్మ. మీకిష్టమైతే నేనెందుకు వద్దంటాను? వదిలిని అడిగి చూద్దాము, విద్యతో కూడా మాట్లాడతాను అంది అత్తయ్య. కొద్ది రోజులు రుక్మిణి కనిపించలేదు. నేను పట్టించుకోలేదు. తన గురించి అడగాలంటే ఏదో తెలియని విముఖత. వారం రోజులు గడిచాక తనంతట తనే ఎదురుపడింది. స్పష్టమైన మార్పు. బాగా బలహీనంగా కనిపిస్తోంది. అలా కూర్చుని మాట్లాడుకుందాం పాదా అంది. ఇద్దరం నడిచాం. క్యాంటీన్కి దూరంగా లాన్లో కూర్చున్నాము. నా పాపని చంపేశాను మధు. చేతుల్లో ముఖం దాచుకుంది. చాలా బాధగా ఉంది మధు, ఏడవాలనిపిస్తోంది అంది. నా గుండెల్లో చాలా వాడిగా దిగాయి ఆ మాటలు. ఏ తప్పుకి అని అడగాలనిపించింది, కానీ అడగలేకపోయాను. తను ఏడుస్తోంది. నాకు ఓదార్చాలనిపించలేదు. ఆ అనుభవం, ఆ బాధ నావి కాదు. నన్ను తాకలేదు. నాకు అసహనంగా కూడా అనిపించింది. చాలాసేపటికి తన దుఃఖంలో నుంచి బయటపడింది. నువ్వు చాలా అమాయకుడు మధు. ఆ రోజు నిన్ను అడిగిన సాయం ఇంకెవరినైనా అడిగి ఉంటే వాళ్ళు కూడా ఒక ఛాన్స్ తీసుకుని ఉండేవాళ్ళు. రోలింగ్ స్టోన్ని కావటం నాకు ఇష్టం లేకపోయింది. తప్పో ఒప్పో సుదీప్తో జరిగిపోయింది. ఇంకోసారి అలాంటి పని చేయకూడదనుకున్నాను. అందుకని నా తిప్పలు నేను పడ్డాను అంది. ఎన్ని నెలలు? నాకు అడగటానికి ఇబ్బంది అనిపించింది. 2 నెలల ప్రెగ్నెన్సీ అని పాప అనరు, ఫీటస్ అని కూడా అనక్కర్లేదుట. బంచ్ ఆఫ్ సెల్స్ అంటే సరిపోతుందని ఎథిక్స్ ఆఫ్ మోడర్న్ సైన్స్ చెప్తోంది. కాబట్టి అంత బాధపడకు, ఓదార్పుగా అన్నాను. చాలా విషయాలు తెలిసే వేళాకోళంగా నవ్వింది రుక్మిణి. కళ్ళు తుడుచుకుని సర్దుకుని కూర్చుంది. సున్నితమైన కొన్ని భావాలు సమూలంగా పిగిలించబడ్డాక వాటికి పునఃస్థాపితం చేసే ప్రయత్నం జరుగుతుంది చూడు, అది చాలా బాధాకరం. వెనుక జరగాల్సిన సంఘటనలు ముందువి వెనుక జరగటం జీవితంలో పెద్ద ఐరని అంది విషాదంగా. ఎందుకు ఈ వేదాంతం? మనం చేసే పనులు జీవితకాలానికి సరిపడేంత విషాదాన్ని నింపకూడదు. అలాంటి పనులు చేసినప్పుడు వాటిని చిరకాలపు విషాదంగా మార్చుకునేదానికన్నా వాటి నుంచి కొంత నేర్చుకుని మనని మనం మార్చుకోవటం మంచిది అన్నాను. అది అయ్యింది అంది. అర్థం కాక చూశాను. నేను అబార్షన్ చేయించుకున్నాక కాకతాళీయంగానే కావచ్చు, సుదీప్కు పెద్ద యాక్సిడెంట్ అయింది. ప్రాణాపాయం తప్పింది, కానీ బాగా దెబ్బలు తగిలాయి. ఈ కారణం చేతనే అని అతను చాలా బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. నువ్వేమన్నావు రుక్మిణి? ఆలోచించుకోవటానికి వ్యవధి కావాలన్నాను. ఆ వ్యవధిలో అతని పశ్చాత్తాపం తాత్కాలికమైనదే అని తెలిసిపోతుంది. మనిషికి ప్రాణాపాయం కన్నా వెనక్కు లాగేది మరొకటి ఉండదు అన్నాను. చూద్దాం. సరే కానీ ఏముంటుంది నీ సిండ్రిల్లా అడిగింది. పరీక్షలు కదా, పుస్తకాలతో కుస్తీ పడుతుంది చెప్పాను. ఒంటరితనం నా గుండెల్లో గూడు కట్టుకుని ఉంటుంది మధు. దాని నుంచి ఎలా బయటపడాలో తెలియటం లేదు అంది. సుదీప్ మారాడంటున్నావు కదా, పెళ్లి చేసుకో చెప్పాను. అంతేనంటావా? అంతేనన్నట్లు తాలూపాను. నీకు అలాగే అనిపిస్తోందా? ఏమో, ఎప్పుడూ అనుభవంలోకి రాలేదు. అదృష్టవంతుడివి మధు. అదృష్టవంతుణ్ణి, మంచివాణ్ణి, ఇంకా ముందు చెప్తాను. మరి కాసేపు కూర్చుని ఇద్దరం లేచాం. రామగోపాలం గారితో పరిచయం కాకపోయి ఉంటే ప్రేమకి గల మరొక పార్శ్వాన్ని చూడగలిగే అవకాశం దొరికేది కాదు. ఇప్పటిదాకా నేను చూసిన ప్రేమ కథల్లో ప్రేమంటే అమ్మాయి అబ్బాయి అంతే. తల్లిదండ్రుల్ని ఎదిరించటం, పెళ్లి చేసుకోవటం, ఆ తర్వాత వాళ్ళు రాజీకి రావటం. రామగోపాలం గారు మామయ్య స్నేహితుడు. మామయ్యతో కలిసి వాళ్ళ ఇంటికి 2-3 సార్లు వెళ్ళాను. ఎప్పుడూ డ్రాయింగ్ రూమ్ దాకానే మా ప్రవేశం. లోపలికి వెళ్ళేవాళ్ళం కాదు. ఆయన భార్య ఎప్పుడూ వచ్చి మమ్మల్ని పలకరించేది కాదు. మా ఇంటికి కూడా ఎప్పుడూ రాలేదు. వాళ్ళకిద్దరు పిల్లలు. ఇద్దరు ఐఐటీల్లో చదువుతున్నారు, హాస్టల్స్లో ఉంటారు. ముంబైలో ఒకరు, ఖరగ్పూర్లో ఇంకొకరు.
ఆవిడ డిప్రెషన్లో ఉంది. ఎవరిని పలకరించదు, ఎవరితోటి మాట్లాడదు, అలా పడుకుని ఉంటుంది. లేకపోతే ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అత్తయ్య ఆవిడ గురించి చెప్పింది. వాళ్ళది ప్రేమ వివాహం. ఆమె తల్లిదండ్రులు బాగా చదువుకుని మంచి పొజిషన్స్లో ఉన్నారు. అతని కుటుంబం బాగా వెనకబడి ఉంది, చాకలి వాళ్ళు. అతనికంటే చదువు ఉద్యోగం ఉన్నాయి, కానీ వాళ్ళు ఇంకా అదే వృత్తిలో ఉన్నారు. ఇద్దరూ చదువుకుంటున్నప్పుడు ప్రేమించుకున్నారు. ఫ్రెండ్స్ అందరూ నిలబడి పెళ్లి చేశారు. అతని తల్లిదండ్రులకేమో పెద్దింటి పిల్లను తమలో కలుపుకోవటానికి సంకోచం. ఆమె తల్లిదండ్రులకేమో చిన్నతనం. వీళ్ళని ఇంటికి రానివ్వలేదు. కానీ పుట్టింటి మమకారాలు చంపుకోలేదు కదా. ఎన్నోసార్లు తల్లిదండ్రుల్ని చూద్దామని వెళ్తే వాళ్ళు తలుపు కూడా తీయకుండా పొమ్మన్నారట. వాళ్ల మీద బెంగ. ఈ పెళ్లి చేసుకుని తను తప్పు చేసిందా అనే సందిగ్ధం. తనకి అత్తవారింట అందరి కోడళ్లకు దొరికేలాంటి స్థానం దొరకటం లేదనే ఆరాటం. అన్నీ నెమ్మదిగా ఈ పరిస్థితికి తెచ్చాయి. తల్లిదండ్రుల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవటం ఒక్కటే ప్రేమ కథలకు పరిష్కారం కాదు. ఎందుకంటే అసలు కథ మొదలయ్యేది పెళ్లి తర్వాతే అంది అత్తయ్య. కలవని సాంప్రదాయాలు, పద్ధతులు లోపించిన పెద్దవాళ్ల ప్రేమ, గైడెన్స్ ఇవన్నీ మనిషిని నెమ్మదిగా బలహీనపరుస్తాయి. అందరం ఎన్నో విధాలు ఆమెకు చెప్పి చూశాము. ఒక్కసారి వాళ్లను చూసొచ్చేస్తే అంటుంది. వాళ్ళకి చెప్పి చూశాము. తమ కూతురు చచ్చిపోయింది, పొమ్మన్నారు అంది అత్తయ్య. తల్లిదండ్రుల్ని చూడాలనే కోరిక ఒక ఎండమావిలా ఆమెను భ్రమ పెడుతుందేమోననిపించింది నాకు. తర్వాత ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఆమెను పలకరించి 2 మాటలు చెప్పకుండా రాను. ఆవిడలో నా మాటలు ఎలాంటి కదలికను పుట్టించవు. నిరాసక్తిగా చూస్తుంది అంతే. ఎందుకో తెలీదు. శ్యామల గారు, ఆమె భర్త, పిల్లలు గుర్తుకొచ్చారు. అంత తేలిగ్గా ఎలా చనిపోగలిగారు? ఎక్కడిది మనిషికి అంత విషాదం? జీవితాలను శాసిస్తూ, జీవితాలను అంతం కూడా చేస్తూ. ఒకసారి శ్రీలక్ష్మిని తీసుకువెళ్ళి పరిచయం చేశాను. ఆవిడలో కొద్దిపాటి కుతూహలం, అది కొద్దిసేపే. మళ్ళీ తన నిర్వేదపు లోకంలోకి వెళ్ళిపోయింది. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.